అమ్ము ఫ్లైట్ కి టైం అవుతుంది, లగేజ్ సర్దుకొని త్వరగా కిందికి రా అని మనోహరి కేకలు పెడుతూ ఉంటుంది. అమ్మ రాథోడ్ ఇద్దరు హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే పిల్లలు బాగి అందరూ కూడా అమ్ము కోసం వెయిట్ చేస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక బాగి చాలా బాధపడుతూ అమ్ముని మెట్లు దిగి తీసుకుని వస్తూ ఉంటుంది. అమ్ము అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. వెళ్దామా అమ్ము అని అమర్ చెప్పడంతో ఇక ఒక్కసారిగా అంజు మరింతగా ఏడుస్తూ అమ్ము అంటూ అమ్ముని హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలందరూ కూడా అమ్ముని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు. ఇంకా అలా అందరూ అమ్ముని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక అమ్ము అక్కడే ఉన్న ఆరు ఫోటో దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ అమ్ము అంటూ ఆరులా వచ్చి పలకరిస్తూ ఉంటుంది. మా అందరినీ వదిలేసి దూరంగా వెళ్తున్నావని బాధపడకమ్మో, నీ మీద డాడీ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకు సరేనా అంటూ అచ్చం ఆరు చెప్పినట్టుగానే చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అమర్ అదేంటి బుజ్జమ్మ గొంతు అచ్చం ఆరులా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది ఏంటి, అచ్చం ఆరు గొంతులానే ఎందుకు వినిపిస్తోంది, ఎందుకలా అనిపిస్తోంది అని అమర్ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే బాగి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇదంతా చూస్తూ ఉంటుంది. మనోహరి చెంబ మాత్రం చాలా షాకింగ్ గా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు.